ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, మీరు ఎక్కడున్నా క్షేమముగాను ఆరోగ్యంగాను సురక్షితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరందరూ వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? దేవుని యొక్క వాగ్దానాన్ని విని మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుచు అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయటం ద్వారా దేవుని యొక్క దీవెన మీకు కలుగుతుంది. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 42వ కీర్తన 8వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క కీర్తన ఎవరు రాస్తున్నారంటే కోరాహు కుమారులు రాస్తున్నటువంటి కీర్తన. దైవ ధ్యానము వారు ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసిన దేవుని యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు, దేవుని గురించి కీర్తనలు పాడుచున్నప్పుడు వ్రాయుచున్నటువంటి కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే, నీ జీవనదాత అయిన దేవుడిని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నది. నీ జీవనదాత అయిన అంటే నీకు జీవనాధారము కలగచేసే దేవుడు, నీ యొక్క శరీరంలో జీవము పోసినటువంటి దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉందని ఈ యొక్క కీర్తనకారుడు చెప్పుచున్నాడు. ఈ లోకంలో నీకు ఎవరున్నా లేకపోయినా, ఏ తోడున్నా లేకపోయినా, నీవు అనుదినము చేస్తున్నటువంటి ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ప్రతి ఆపద నుంచి ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రతి సాతాను బంధకముల నుంచి ఆ ప్రార్థన నీకు విడుదల చేస్తుంది. ప్రతి ఒక్క శాపము నుంచి ఆ ప్రార్థన దేవుని గురించినటువంటి ప్రార్థన నీకు విడుదల చేస్తుంది. ప్రతి రోగము నుంచి, వ్యాధి నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, అవమానముల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందులను గురించి నీవు అనుదినము చేయుచున్నటువంటి ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినము నీకు తోడెవ్వరలేరని బాధపడుచున్నావా? ఈ పిల్లల్ని ఎలా పోషించాలని బాధపడుచున్నావా? నా యవ్వన జీవితము ఏమవుతుందో అని బాధపడుచున్నావా? అలాగే నా భవిష్యత్తు ఏంటి అని బాధపడుచున్నావా? అలాగే నాకు వివాహము కావట్లేదు అని బాధపడుచున్నావా? బాధపడుకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాగ్దానము, నీవు నిజంగా అనుదినము నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్న ఎడల, విశ్వాసముతో ప్రార్థిస్తున్న ఎడల, ప్రతి ఆపద నుంచి దేవుడు నీకు విడుదల చేస్తాడు. దేవుడు ప్రతి ఆపద నుంచి, శ్రమల నుంచి, అన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. ఇంతవరకు నువ్వు అనుదినము ప్రార్థన చేస్తున్నావో లేదో, ఈ యొక్క వాగ్దానము విన్న తర్వాత ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. నా ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది అని ప్రార్థన చెయ్యి. ప్రియదేవుని బిడ్డలారా, విజయవాడలో జరిగినటువంటి ఆ కార్యమును గురించి ఎంతోమంది నిరాశలుగా ఉన్నారు. ఆకలి దప్పుల కోసము అలమటించుచున్నారు.
ప్రార్థన సహాయము కోరుచున్న వారందరి కోసము మనందరము ప్రార్థన చేయదము. ఎందుకంటే వారికి ఎవరు ఎంత సహాయము చేసినా వారికి దేవుడు ఇచ్చే సహాయము చాలా గొప్పది. కాబట్టి ఎంతోమంది ఆప్తులను కోల్పోయి ఉన్నారు, ఎంతోమంది ఆస్తులను, అలాగే ఇళ్ళును గృహాలను, అలాగే నిర్భాగ్యులుగాను, అలాగే నిరాశ్రయులుగా ఉన్నారు. కాబట్టి వారి కోసము ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము అయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా విజయవాడలో జరిగినటువంటి అయా మా తెలుగు 2 రాష్ట్రాల్లో నా తండ్రి ఎంతమంది వరద బాధల చేత బాధపడుచున్నారో, నిరాశ్రయులై ఉన్నారు, ఆప్తులను కోల్పోయి ఉన్నారు, ఆస్తిని కోల్పోయి ఉన్నారు మా ప్రభువా, వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నామయ్యా. వారిని మీరు నా తండ్రి కాపుదలను దయచేయండి, వారికి తగినటువంటి ఆదరణ, తగినటువంటి ఓర్పును నా తండ్రి, ఆయా తగినటువంటి ఆశ్రయము వారికి కలిగించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది నానా సేవకులు నా తండ్రి ఆయా చర్చీలు కోల్పోయి ఉన్నారో ఆయా వారందరి కోసము ప్రార్థన చేస్తున్నానయా. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కటి మీ యొక్క నా తండ్రి మా మంచి కోసమే మీరు చేస్తారు మా ప్రభువా. ప్రతి కీడులో ఒక మేలు మీరు దాల్చి ఉంచారు మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా మా తెలుగు 2 రాష్ట్రాలలో ఈ వరదలు నా తండ్రి ఎందుకు మీరు అనుమతించారో అది మీకు తెలుసు మా ప్రభువా. ఎంతమంది విశ్వాసులు నా తండ్రి, అలాగే నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ విధముగా బాధపడుచున్నారో వారి బాధలను, వారి కష్టాలను, వారి యొక్క శ్రమలను మీరు చూచుచున్న దేవుడు అయ్యా. వారి శ్రమల నుంచి విడుదల దయచేయండి, వారికి ఆశ్రయమును కలిగించమని అడుగుచున్నాను, వారికి గుండె నిబ్బరమును కలుగ చేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమున ఎంతమంది వ్యాధుల చేత, బాధల చేత బాధపడుచున్నారో ప్రతి వ్యాధి నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, అప్పులు బాధల నుంచి విడుదల, యవనస్తుల కోసం ప్రాణం చేస్తున్నాను, వారి జీవితంలో సెటిల్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, గర్భం లేని వారికి గర్భఫలములు మీరు దయచేయమని అడుగుచున్నాను, వివాహము కాని వారికి వివాహంను దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఎంతమంది మా ప్రార్థన కోరి ఉన్నారో వారందరినీ, ఆయా ఎంతమంది మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారో వారందరి కోసము ప్రార్థన చేస్తున్నాను. వారందరి కోసము నాయన ఆయా నమ్మకముగా ప్రార్థన చేయుచున్నానయా. ఆయా మా వారికి నా తండ్రి మా ప్రార్థన వారికి తోడుగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.